2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ వద్ద ఉన్న మురికిపేటలోకి భారీగా వర్షపు నీరు చేరింది. డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. గత వైసీపీ హయాంలో సమస్యను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వమైన సమస్య పరిష్కరించాలని కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ తెలియజేస్తారు. గుంటూరు నగరంలోని చుట్టుకుంట కాలనీ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చేది. 2 రోజులుగా ఈ వర్షాలు కురుస్తుండడంతో కొంత డ్రైనేజీలు కాలువలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ డ్రైనేజీ నీరంతా కూడా పొంగి ఈ సమీపంలోని ఇళ్లను ముంచిన పరిస్థితి. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఇలాంటి ఇబ్బందిని తాము ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు ఆవేదనగా చెప్తున్నారు. మొత్తం డ్రైనేజీ నీరు కావడంతో అదంతా మురికి నీరు అంతా కూడా దుర్గంధం వెదజల్లుతోంది. ఆ దుర్గంధం నడుమే తాము ఉండాల్సి వస్తుంది. వర్షం పడినప్పుడల్లా పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ బయటికి రావడానికి, వృద్ధులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఈ సమస్యను వారికి ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప పరిష్కారం అయితే చూపడం లేదని చెప్పేసి కూడా ఈ ప్రజలందరూ కూడా ఆవేదనగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలు ఉండడంతో ఆ డ్రైనేజీ నీరు ఎక్కువగా వచ్చినప్పుడు పొంగి ఈ కాలనీని ముంచెత్తుతోంది. ఆ ముంచెత్తినప్పుడల్లా కూడా 2 రోజుల పాటు ఆ నీళ్లు పోయేంత వరకు వాళ్ళకి ఇబ్బందులు తప్పని పరిస్థితి అయితే ఉంది. ఆ మురుగునీరు పోయేంత వరకు వేచి చూడడం, ఆ తర్వాత ఇళ్లను శుభ్రం చేసుకొని తమ జీవనాన్ని అంతే కొనసాగించినటువంటి దయనీయ పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో నెలకొంది. గుంటూరులో చుట్టుకోండి సెంటర్ మురిగిపోయాడు అండి. ఇది ఈ గడ్డ పుట్టేసి 70 సంవత్సరాలు అవుతుంది. దీని పరిష్కారం గురించి మేము ఎమ్మెల్యే గారికి పెట్టాము, మన కార్పొరేటర్ ఇదివరకు గతంలో ఉన్న కార్పొరేటర్కి పెట్టాము. అందరూ పెట్టినా ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోబోనగా ఈ మన లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ ఒక ఎమ్మెల్యే గారు వచ్చారండి. వచ్చి వారు చూసేసి వెళ్ళిపోయారు. ఎంపీ పెమ్మసాని గారు వచ్చారు, వచ్చేసి ఆ కాలువ కట్టించేసి లోపల తర్వాత చేద్దామని చెప్పి అన్నారు. ఇది మొదలుపెట్టి 8 నెలలు అవుతుంది. అటు పక్క కాలువ మొదలుపెట్టి రైతు బజార్ పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఒక 10 రోజులు ఏమో వర్క్ చేశారు సార్. వాళ్ళు అరావుడికి చేసి 10 రోజులు వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి పట్టించుకోవట్లా. వారికి నీళ్ళే 3 గదులకి నీళ్ళే వస్తున్నాయి. అట్ట వస్తే ఇది ఇంతలో వస్తున్నాయి. తిరగలేకపోతున్నాం మేము. అసలు నడవటానికి కూడా వీలు ఉంటలా. అది మరి చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్షం వచ్చినప్పుడల్లా ఇంతే. మురుగునీళ్ళు అసలు మంచిలు తాగటానికి అలా ట్యాంక్ వస్తే పట్టుకోవటం మేము, లేకపోతే కొనుక్కొచ్చుకోవటం. అట్ట పడుతున్నాము ఇబ్బంది. ఎవరు వస్తాం లేదు. కాకపోతే తగ్గినాక కొద్ది కాలువల్లోకి లాగినాక తగ్గినాక ఎవరు రాకిళ్ళు ఎదురు వాళ్ళు బొక్కిళ్ళతో ఎత్తి పోసుకోవటమే. వర్షం పడ్డప్పుడల్లా ఈ 10 రోజుల నుంచి ఇదే బాధ. అన్నాలు కూడా వండుకోవట్లా. మరి ఎట్లుంటున్నారు, ఇంకేడ లేదుగా గతి. మరి ఇంకెటు పోతాం, ఎవరు వెళ్ళలేక పోయి రానిస్తారు. ఏడే చూస్తున్నాము. అన్నం లేక నీళ్ళు లేక తెచ్చుకుందామంటే పడతామేమో. పెద్దవాళ్ళం పడితే కోలుకోలేము కదా, అందుకని చచ్చిపోతున్నాం అయ్యా మేము. మాకు ఎక్కడి నుంచి వస్తాయి కాలువలేదు, కాలువలు. ఆ కాలువలలో డ్రైనేజ్ నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి ఇటు. ఇళ్ళలో కూడా నీళ్ళు వస్తాయి. అంత ఇబ్బంది పడుతున్నాము. స్కూల్ పిల్లలు బాగానే ఇబ్బంది పడుతున్నాము. మరి ఏదో ఒకటి చేయాలి కదండి. ఇట్లా ఉంటే అట్టగా ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి. ఆడ ఉండాలి పిల్లల్ని వేసుకొని, ఆడపిల్లల్ని వేసుకొని. వర్షం వచ్చినప్పుడు ఇంట్లో నీళ్ళు రావటమే. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ వర్షం పడ్డప్పుడు ఏడ నీళ్ళు మొత్తం వచ్చేస్తున్నాయి, ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి కాలువ నీళ్ళు. ఇంకేం చేస్తాం మరి, ఉండాల్సి వచ్చింది. మరి ఏడ ఉంటాం, మరి వాసన ఉండాలిగా, మరి తప్పదుగా. మరి ఏదో సాయం చేయాలిగా. అట్లా ఉంటే అట్ట వెళ్ళకాలం. మేము ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇళ్ళలోకి వచ్చినాయి. మేము ఎట్టుండాలి స్వామి. మేము నీళ్ళు ఇళ్ళలోకి వచ్చి సామానం కూడా కొట్టకపోయినాయి. మీరు ఈ నీళ్ళు వచ్చినాయి ఉండాదిగా. అట్లా ఇంట్లో కూడా రాత్రి తెల్లవార్లు నుంచొని ఉండి మంచాలు కూడా తడిచిపోయినాయి. వాన వచ్చినప్పుడల్లా ఇంతే సారు. వాన రావటం ఎన్ని కొట్టకపోవటం. మేమేమో నుంచోలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం ఇళ్లలో. మీకు కానొస్తుంది కదా, మేము ఇబ్బంది. మా అదిగో పిల్లల్ని ఎత్తుకొని కాలేజీకి పంపిస్తుంది పిల్లల్ని. అమ్మాయి చెప్తే వచ్చి చూస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు. ఆ ప్లాస్టిక్ చెత్త అంతా కూడా తీసి డ్రైనేజీ కాలువల్లో పడేస్తూ ఉన్నారు. ఆ డ్రైనేజీ కాలువలని కూడా మనం చూస్తున్నాము. ఇలా మొత్తం అంతా కూడా వచ్చి అవన్నీ కూడా ఇలా ఒకచోటంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీనివల్ల మురుగునీరు ముందుకు సజావుగా వెళ్ళినటువంటి పరిస్థితి చాలా చోట్ల లేరు.
అలాంటి ప్రాంతాల్లో ఈ వర్షం వచ్చిన టైంలో వర్షపు నీరు మురుగునీరు అంతా కూడా కలగలిపిపోయి నీరు ముందుకు వెళ్ళేటువంటి దారి లేని కారణంగా కూడా అవంతా కూడా రోడ్లపైకి ప్రవహిస్తోంది. ఇప్పుడు చుట్టుకుంట వద్ద జరిగినటువంటి ఆ మునక కూడా ఆ ముంపు కూడా అలాగే జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఆ మురుగునీరు అంతా కూడా ముంచెత్తడంతో కాలనీలోని దాదాపు వందలాది ఇళ్ళు అయితే అంతా కూడా ప్రజలందరూ కూడా ఆ ఇళ్ల ముందుకు నీళ్ళు వచ్చి చేరాయి. కొన్ని చోట్ల అయితే లోతట్టుగా ఉన్నటువంటి ఇళ్లలో కూడా నీరు వచ్చి చేరిన కారణంగా కూడా వారు ఆ మురుగునీటిలోనే 2 రోజులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.